ఇలా ఫ్రూట్స్ వచ్చే సీజన్లో మాత్రం వీకెండ్స్ భలే టైం పాస్ అయిపోతుంది ఫ్రూట్ పికింగ్కి వెళ్తూ ఉంటే. ఈ చెట్ల మధ్య గ్యాప్ కూడా చూశాను. రోకి రోకి మధ్యలో ఒక 5-6 మీటర్లు ఉంది. ఈ చెట్టుకి అయితే 2 మీటర్లు ఉంది. ఇప్పుడే ఒక బస్సు అయితే వచ్చింది. ఫుల్గా వచ్చారు బస్సు నిండా. ఒక 36-40 మంది ఉంటారేమో. ఇది సిడ్నీ నుంచి వచ్చింది. హలో అండి, ఈరోజు మా గార్డెన్లోంచి బయటకు వచ్చాము. దగ్గరలో ఒక ఫామ్లో చెర్రీస్ పికింగ్ పెట్టారు. ఇక అక్కడికి వచ్చామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి 4-5 కిలోమీటర్లు ఉంది అంతే. ఇక్కడ చూసారా, ఆస్ట్రేలియాలో ఆకాశం చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. లాస్ట్ వీక్ అయితే మాత్రం వర్షం పడింది ఫుల్గా, వడగళ్ళ వాన. చెర్రీస్ కూడా చాలా డ్యామేజ్ అయినాయి అని విన్నాను. సో ఒకసారి వచ్చాను, ఇప్పుడు చూద్దాము అసలు ఎలా ఉందని. ఈ చెర్రీస్ పికింగ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏంటంటే మనకు కావాల్సిన చెట్టు నుంచి ఎన్ని కావాల్సితే అన్నీ కోసుకుని మనం ఆ వెయిట్ చూపించుకుని దానికే డబ్బులు కట్టవచ్చు. ఈ లోపల మనం టేస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏ చెట్టుదైతే కొంచెం తీపిగా ఉందో, మంచిగా ఉందో ఆ కాయల్ని కోసుకోవచ్చు. ఒక చెట్టుకే కోసుకోవాలని అయితే రూల్ లేదు. ఏదైతే బాగా పండిందో ఇంకా అయ్యే కోసుకోవచ్చు. ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు, మన ఓపిక అనమాట. ఎంతసేపు అయినా తిరగవచ్చు. ఇన్నే కొనాలని రూల్ అయితే ఏమీ లేదు. నువ్వు అంత తిరిగి 1 కిలో కొనుక్కున్నా వాళ్ళకి ఏమీ అనరు. ఎన్ని కావలిస్తేనే తినవచ్చు. ఆ మిగిలినవి మనం తీసుకెళ్దాం అనుకున్నవి మాత్రం అట్లా వాళ్ళు బకెట్లు ఇస్తారు అక్కడ గేట్ దగ్గర. ఇంకా ఆ బకెట్లో వేసుకుని వెళ్ళి అక్కడ బరువు చూపించి ఇంకా దానికే డబ్బులు పే చేయాలి. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని అయితే డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. సడన్ వర్షం పడేసరికి పోయిన వారం. ఏంటంటే కొంచెం పిట్టల దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాయల్ని. చూడండి, డ్యామేజ్ అయి ఉన్నాయి. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం బాగా డ్యామేజ్ అయినాయి. మా బాబు అయితే ఫుల్ హ్యాపీస్ అనమాట. వాడు ఇష్టం వచ్చినట్టు చెట్ల కిందకి వెళ్ళి ఎక్కడ బాగున్నాయో చూసి చెప్తున్నాడు నాకు, ఈ చెట్టుది కోసుకుందాము అట్లా అని. చూడండి ఎట్లా ఉందో, గుత్తులు. ఇండియాలో ఉన్నంతసేపు ఎప్పుడూ చూడలేదు షాప్లో కొనుక్కోవడమే కానీ చెర్రీస్. మనకి ఇండియాలో బేకరీస్లో దొరుకుతాయి, షుగర్ సిరప్లో వేసి ఉంటాయి కదా చెర్రీస్. ఇవి అయితే అనమాట ఫ్రెష్ చెర్రీస్. కింద కూడా చూడండి ఎన్ని రాలినాయో. వర్షానికి రాలిపోయినాయి. కరెక్ట్గా వీళ్ళకి పంట వచ్చే టయానికి డ్యామేజ్ అయినాయి. అంత అందంగా షైనింగ్, ఏదో పాలిష్ పట్టినట్టు ఉన్నాయి. మనకి చిన్నపిల్లల బుక్స్లో ఉంటాయి కదా చెర్రీస్ అని రాసి అట్లా బొమ్మ, సేమ్ అలాగే ఉన్నాయి కూడా. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు, చెర్రీ పికింగ్. ఇంకా అలాగే మిగిలిన ఫ్రూట్స్ కూడా పెడతారు, ఇంకా అవి రెడీ అవ్వలేదు. గ్రేప్స్ ఉంటాయి, యాపిల్ పికింగ్ ఉంటుంది, ఇంకా ప్లమ్, ఆల్బకరా కాయలు ఉంటాయి. ఇలా ఫ్రూట్స్ వచ్చే సీజన్లో మాత్రం వీకెండ్స్ భలే టైం పాస్ అయిపోతుంది ఫ్రూట్ పికింగ్కి వెళ్తూ ఉంటే. ఇంకా మా టౌన్ కూడా చాలా బిజీ అయిపోతుంది. సిడ్నీ నుంచి ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి చెర్రీ పికింగ్కి వస్తూనే ఉంటారు పబ్లిక్. అన్ని చెట్లు కాయలైతే రెడీ అయి ఉన్నాయి. ఇంకా మేమైతే ఒక లైన్లో తిరుగుతున్నాము, అటుపక్క ఇటుపక్క కోస్తున్నాము. ఈ చెట్ల మధ్య గ్యాప్ కూడా చూశాను. రోకి మధ్యలో ఒక 5-6 మీటర్లు ఉంది. ఈ చెట్టుకి అయితే 2 మీటర్లు ఉంది. వాటర్ డ్రిప్ లైన్ లాగుంది. వీళ్ళు ఏంటంటే ఇట్లా పికింగ్ కాన్సెప్ట్ పెట్టేది, మనుషుల్ని పెట్టి కోపించి
మళ్ళీ అవి పాడైపోతాయి కదా ఎమ్మటే సేల్ అవ్వకపోతే, అందుకని ఇలా కాన్సెప్ట్ పెడతారు. చాలామంది వచ్చారు. ఇప్పుడే ఒక బస్సు అయితే వచ్చింది, ఫుల్గా వచ్చారు బస్సు నిండా. ఒక 36-40 మంది ఉంటారేమో. ఇది సిడ్నీ నుంచి వచ్చింది, వీకెండ్ కదా, వీకెండ్లో ఇట్లా వస్తాయి బస్సులు, ఒక బస్సు కానీ 2 బస్సు కానీ సిడ్నీ నుంచి వచ్చి ఇక్కడ ఫామ్స్ అన్నీ తిరుగుతారు. వాళ్ళకి ఇంకా లైఫ్కి అక్కడ రోజు ట్రాఫిక్లు ఇవన్నీ చూసి కొంచెం రిఫ్రెష్ కోసం ఇక్కడ దాకా వస్తారు. మేమైతే ఒక 3 కిలోలు అయితే తీసుకున్నాము. ఇంకా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా అనమాట. అసలు ముందు ఎంట్రీ ఫీజు కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. వెళ్ళంగానే బకెట్లు ఇచ్చేస్తారు. ఇంకా బకెట్లు తీసుకెళ్ళి ఎవరికి ఎన్ని కావాలో అవి కోసుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని కోసినవి అయితే వీళ్ళ దగ్గర ప్యాక్ చేసి సీల్ చేసి ఉంటాయి. అవి అయితే కిలో $10-15 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఓన్గా పిక్ చేసుకునేవి అయితే కిలో $5 తీసుకున్నారు. అంటే $250 అనమాట కిలో. మనకు కావాల్సినవి కోసుకోవచ్చు. చాలా చెట్లే ఉన్నాయి. జనాలు కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్గా, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి 250 కిలోమీటర్లు ఉంటుంది సిడ్నీ, అయినా అంత దూరం నుంచి వచ్చి, ఇంకా ఏజ్తో సంబంధం లేదు, పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, బకెట్లు తీసుకుని చెట్ల మీద పడిపోతున్నారు. ఆస్ట్రేలియాలో ఇలా పిల్లలకి పెద్దలకి ఈ సీజన్లో ఫ్రూట్ పికింగ్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఇది ఒక హాబీ వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఈ ఎండకి ర్యాషెస్ వస్తాయి, కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకోవాలి ఇక్కడైతే మాత్రం. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.